చలికాలంలో మనం ఎక్కువగా టీ ప్రిఫర్ చేస్తాము. సో ఫ్రీక్వెంట్గా టీ తాగాలనిపిస్తుంది. సో ఈ టీ తాగడం వల్ల మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా, లేకపోతే బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మన భారతదేశంలో టీ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. సో ఈ టీని మనం ప్రపంచ ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తాము. సో ప్రపంచం మొత్తంలో చూసుకుంటే చైనా అనేది టీ ప్రొడక్షన్లో టాప్లో ఉంది. తర్వాత ఇండియాలో టీ ప్రొడక్షన్ 80% ఆఫ్ ద టీ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తారో అది మన ఇండియా వాళ్ళు మాత్రమే కన్జంప్షన్ చేసేసుకుంటారు. సో మన ఇండియన్స్ టీ చాలా తాగుతారు. సో 20% ఆఫ్ ద టీని మనం ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది, ఇతర దేశాలకి ఎగుమతి చేస్తాము. సో ఈ టీని మనము ఇండియాలో, మన దేశంలో ఎక్కడ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారంటే అస్సాం అనేది ఫస్ట్ నెంబర్లో ఉంది. టీ ఎందుకు హిల్ స్టేషన్స్లో అంటే మన కొండ ప్రాంతాల్లో ఎందుకు ప్రొడ్యూస్ చేస్తారంటే అక్కడ స్లోప్స్ ఉంటాయి. సో ఏవైతే స్లోప్స్ ఉంటాయో ఈ స్లోప్స్ దగ్గర వాటర్ అనేది నిల్వ ఉండకుండా అది ఫ్లో అయిపోతుంది. సో టీ ప్రొడక్షన్కి స్లోప్స్ సూటబుల్, ఎందుకంటే అక్కడ కల్టివేషన్ అప్పుడు వాటర్ స్టోరేజ్ ఉండకూడదు. సో వాటర్ నిల్వ ఉండకూడదు కాబట్టి వాటిని స్లోప్స్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో టీని చైనా నుంచి మన దేశానికి ఏ విధంగా వచ్చింది? ఫస్ట్ అసలు చైనాలో టీ ఉత్పత్తి అనేది పుట్టింది. సో ఈ చైనా నుంచి మన దేశానికి ఏ విధంగా వచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో చైనాలో ఏ విధంగా టీని ఫస్ట్ వాళ్ళు డిస్కవర్ చేశారు అని అంటే, ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు తన బాల్కనీలో నిల్చొని వాటర్ వేడి వాటర్ తీసుకున్నప్పుడు అందులో ఒక టీ ఆకు వచ్చేసి పడిందంట. సో దానివల్ల అతను అది మంచి ఫ్లేవర్ వచ్చేసి అదంతా హాట్ వాటర్లో మిక్స్ అయిన తర్వాత ఆ ఫ్లేవర్ తాగినప్పుడు హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దాని తర్వాత దాని గురించి కనుక్కోవడము, దాని మీద ప్రయోగాలు చేయడము, ఆ విధంగా టీ ఉత్పత్తి అనేది స్టార్ట్ అయింది. సో ఇది చైనాలో జరిగింది. సో అక్కడి నుంచి ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. సో మన దేశంలో 100%లో 80% ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో టీ, ఈ ఉత్పత్తి అంతా కూడా మన దేశంలో వాళ్ళే దాన్ని కన్జంప్షన్ చేస్తారు. 20% ఎగుమతి చేయడం జరుగుతుంది ఇతర దేశాలకి. సో మనం 80% మనమే వాడతామనంటే ఇక్కడ ఎంతమంది టీ ప్రిఫర్ చేస్తారనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ టీ తాగడం వల్ల మనకి ఏమైనా బెనిఫిట్సా, లేకపోతే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా అని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను. టీ తాగడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏవైతే ఉంటుందో అది తగ్గుతుంది. తర్వాత షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. లో బ్లడ్ ప్రెషర్కి టీ ఉపయోగపడుతుంది. తర్వాత బోన్ కూడా స్ట్రెంగ్తెన్ అవుతాయి. టీ తాగడం వల్ల క్యాన్సర్ డిసీజెస్కి కూడా కొంచెం దూరం ఉండడం జరుగుతుంది. సో ఏదైనా సరే మనకి మేలైన పదార్థం అయినప్పటికీ మనం ఎక్కువగా తీసుకోవడము ఏదైనా మంచిది కాదు. సో అందుకని లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే పర్వాలేదు. సో టీని ఉపయోగమే, బట్ ఎక్కువ తీసుకోవడం వల్ల అది ఉపయోగం కంటే కూడా మనకు హాని చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో వీ కెన్ టేక్ ఇన్ అ లిమిటెడ్ ఎక్స్టెంట్. చూసాం కదండి టీ గురించిన క్లుప్తంగా దాని యూజెస్, అది ఎక్కడ పుట్టింది, అసలు టీ ఎలా స్టార్ట్ అయింది, సో హిస్టరీ అండ్ యూజెస్ ఆఫ్ టీ.